ఇండియాని కోద్దామని ప్రయత్నించిన ప్రతిసారి ఇండియా రిటాలియేట్ అయినప్పుడు పాకిస్తాన్ కి చిరిగిపోతుంది. మొహం పగలగొట్టాలంటే పిడికిలు బిగించారు. ఇది అజయ్ సాన్యాల్ అనే వ్యక్తి చెప్పిన డైలాగ్ సినిమాలో. ఈ సినిమా పేరు దురంధర్. ఇదే ట్రైలర్ బిగినింగ్ ఒక డైలాగ్ వస్తే అర్జున్ రాంపాల్ ప్లే చేసిన క్యారెక్టర్ మేజర్ ఇక్బాల్ ఆయన ఒక పని చేస్తూ జియా ఉల్ హక్ చెప్పిన మాట ఒకటి చెప్తాడు. ఇండియా విత్ 1000 cuts. అండ్ ఇది ఎవడు ఒప్పుకోకపోయినా ఇది పాకిస్తాన్ స్టాండ్. ఇది పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్యలో 3 పెద్ద యుద్ధాలు జరిగాయి. 65, 71, 99 కార్గిల్ యుద్ధం. ఈ 3 యుద్ధాలు వాళ్ళకి తెలిసిన నీతి ఏంటంటే ధైర్యంగా ఎదురుగా నిలబడి భారతదేశాన్ని మనం కొడితే మన చేతులే నొప్పెడతాయి, భారతదేశానికి ఏం కాదు. దొరికిన దగ్గర కోసిన వెంటనే పరిగెట్టారు. నేను కోసిన ప్రతిసారి మనం దొరల ముందు నిలబడ్డం కాదు, దొంగల వెనక నుంచి రావాలి. అది బార్డర్ దగ్గర వాళ్ళు చేసే కావచ్చు. నవంబర్ 26న ఏం జరిగిందో ఇవాళకి మనకు గుర్తుంది కదా, రక్తం ఉడికిపోతుంటది. అంతేందుకు ఇవాళ పాకిస్తాన్ మీద ఎక్కి కూర్చున్న అసీం మునీర్ ఏం చెప్పాడు? పెహల్గాం దాడి జరిగిన 3-4 వారాల ముందు మైక్ పట్టుకొని వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, కశ్మీర్ అనేది మన జగ్యులర్ వెయిన్. అండ్ ఆ స్పీచ్ అయిన కొన్ని రోజులకి పెహల్గాం దాడి జరిగింది. అండ్ అది కూడా ఒక కట్టే. జియా ఉల్ హక్ చెప్పిన 1000 cuts లో పెహల్గాం ఒక కట్ మాత్రమే. ఇది పాకిస్తాన్ ఈథాస్ లోనే ఉంది. భారతదేశాన్ని నాశనం చేద్దాం, ఎక్కడ ఏ విధంగా ఎలా కొద్దామనే ఉంటది. ఈ మాటనే జియా ఉల్ హక్ అనే వ్యక్తి చెప్పాడు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.